ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి జాతకులకి 2024 జనవరి 3 బుధవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి బుధవారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే మిథున రాశి చక్రంలో 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశి వారు ఉద్యోగంలో మంచి ఫలితాలని సాధించబోతున్నారు. పెద్దల యొక్క మన్నల్ని పొందుతారు. చేసే వ్యాపారంలో లాభం కనబడుతుంది. దీనివల్ల మీరు మంచి అభివృద్ధిని చూస్తారు. ఇష్టకార్యాలు నిర్వర్తిస్తారు. ఆర్థిక స్థితి ఈ రోజున మెరుగుపడుతుంది. ఈ సమయం ఉత్తమ ఫలితాలు సాధించే కాలం. ధనధాన్య లాభాలు ఉంటాయి. న్యాయపరంగా మంచి జరుగుతుంది. పదవీ లాభం ఉంటుంది. ఇంట్లో వేడుక జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆభరణాలని కొనుగోలుకు ఇది మంచి రోజు. విద్య ఉద్యోగ వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి అనుకూలత ఉంటుంది. సుఖవంతమైన జీవితం ఉంటుంది. అన్యోన్యభరితమైన దాంపత్య జీవితం ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వారు ఈ బుధవారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి కుజ శ్లోకాన్ని పఠించండి మరియు ఇష్ట దేవాలయాన్ని దర్శించండి. అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.